Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's ఇలా ఉదయం లేవగానే ఉదయిస్తున్న సూర్యుని చూడడం చాలా కాలం అయింది. ఉదయం పూట మా ఊరిలో ప్రకృతి అందాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఈరోజు నేను మీతో మా ఊరి విశేషాలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. Help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams. చాలా రోజుల తర్వాత నేను మా వైఫ్ మా చిన్నోడు కలిసి ఊరికి వెళ్ళాము. మా ఊరి మట్టి వాసన తగిలిన వెంటనే నా మనసు ఆనందంతో నిండిపోయింది. గ్రామంలో సూర్యుడు ఉదయించడం అంటే పల్లెటూరుని మేల్కొల్పడం మాత్రమే కాదు, గ్రామంలో ఉన్న ప్రకృతికి ప్రాణం పోయడంతో సమానం. మేము అందరం ఉదయం కోడికూతతోనే నిద్రలేస్తాము. ఇంతటి అద్భుతమైన సూర్యోదయాన్ని చూసిన తర్వాత ఒకసారి పొలం వైపు వెళ్ళాలని అనిపించింది. ఒక్కసారి ఆకు పెట్టవా? మేము ఇక్కడ పొలాలలో గుంటగలక రాకును వెతుకుతుంటాము. ఇదే గుంటగలక రాకు. ఈ ఆకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీని కషాయం తాగితే మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా హెయిర్ ఫాలింగ్ ఆగిపోవడానికి, కొత్త హెయిర్ రావడానికి ఈ ఆకు రసాన్ని వాడతారు. బోనాలు ఇది సరిపోదా? ఏ గ్రామం అంటే పొలాలు, చెట్లు, చేమలు మాత్రమే కాదు, మనుషుల దగ్గర ఉండే మంచి మనస్తత్వం, ఒకరితో ఒకరు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం, గ్రామంలో నివసిస్తున్న మనుషుల మనసుల మంచితనం. గ్రామంలో చిన్న చిన్న సంతోషాలతో సంతృప్తి చెంది తమ జీవనాన్ని కొనసాగిస్తారు. సిటీతో పోలిస్తే ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సిటీలో ఎక్కడ చూసినా పొల్యూషన్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతాం. వెనక అటు ఇటు చూసుకోండి.
వరి పొలాల్లో గడ్డిపైన ఉండే నీటి తుంపర్లు, పచ్చటి పొలాలు, మా ఊరి వాగు నుండి వచ్చే చల్లటి గాలులు, పక్షుల అరుపులు ఇవన్నీ మా ఊరి అందాలు. ఎంతోమంది రైతులు ఇప్పటికే పొలానికి వెళ్ళి ఉంటారు. పొలాన్ని ఎద్దులతో కానీ ట్రాక్టర్లతో కానీ దున్నుతుంటారు. సిటీతో పోలిస్తే ఇక్కడ పనిచేసే వారికి ఇచ్చే రోజు కూలీ చాలా తక్కువ. అయినా ఆ తక్కువ కూలీతో సంతోషంగా జీవిస్తారు. ఇదే ఇక్కడి జీవన విధానం. ఆప్యాయంతో కూడిన పలకరింపులతో ఊరిలోకి వచ్చేవారిని, ఊరి నుండి వెళ్ళేవారిని పలకరిస్తారు. ఏడా కూలి 500 దగ్గర మరి అయిపోయిందా ఇక్కడ? మరి ఎటు పోతురు? మళ్ళీ ఎట్లా పోతురు అంటారు? వరం నుంచి దిగి వస్తున్నా. పనిలో అలుపు ఆయాసం రాకుండా నవ్వుకుంటూ పాటలు పాడుతూ పని చేస్తారు. నాకు మా ఊరికి వచ్చినప్పుడల్లా ఇక్కడి గాలి, ఇక్కడి శబ్దాలు, ఇక్కడి ప్రజల మంచితనం, పలకరింపులు కొత్త ఎనర్జీని ఇస్తాయి. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకప్పుడు మా ఊరిలో నా లైఫ్ ఇలా సింపుల్గా ఉండేది. నేను మా ఊరికి వచ్చినప్పుడల్లా ఈ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేస్తాను. అందుకే మా ఊరిలో ఉదయిస్తున్న సూర్యుడు అన్న, మా ఊరిలో పౌర్ణమి చంద్రుడు అన్న నాకు చాలా ఇష్టం. మా ఊరి జీవన విధానం ఇలాగే సింపుల్గా ఉంటుంది. మీదే స్కూల్? మీకు మధ్యాహ్నం భోజనం పెడతారా? కర్రీస్ పెట్టారా? కర్రీస్ ఏమేమి పెడతారు? అవునా, చికెన్ పెడతారా? చికెన్ ఎప్పుడు పెడతారు? అప్పుడప్పుడు బర్త్డే రోజు పెడతారా? ఎవరిదైనా బర్త్డే ఉంటే పెడతారా? మీ స్కూల్లో ఏమేమి చెప్తారు? ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగా. ఎంతవరకు ఉంటుంది మీ స్కూలు? ఫస్ట్ నుంచి 6th వరకు ఉంటుందా? ఫిఫ్త్ క్లాస్ వరకు. ఇప్పుడు పోయి 4 గంటలకు వస్తారా? అంటే మా బుక్స్ వాళ్ళే ఇస్తారా మీ స్కూల్లో మొత్తం ఫ్రీగా? అంటే ఫీజు ఏం లేదు స్కూల్లో? మంచిగా ఆడుకుంటారా? మీకు డ్రిల్ పీరియడ్ ఉంటుందా? డ్రిల్ అంటే ఆడుకునే పీరియడ్ ఉంటుందా? ఓకే. మా ఊరిలో ఎంతోమంది కల్మషం లేకుండా జీవిస్తారు. ఇక సిటీలో అయితే చెప్పనక్కర్లేదు. మా ఊరి జీవన నాడి, జీవన విధానం ఏంటంటే వ్యవసాయం. రైతులు లేకుండా ఊరు అనేది ఉండదు. పంటలు లేకుండా ప్రపంచం ఉండదు. ఊరిలో రైతులు పడే కష్టం వల్ల దేశానికి అన్నం దొరుకుతుందని చాలామంది భావిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు రైతు కష్టం కనిపిస్తూనే ఉంటుంది. ఉదయం లేచి ఎడ్ల బండిని కట్టి రైతు పొలం వైపు బయలుదేరుతారు. ఒక చేత నాగలి, ఒక చేత పార పట్టుకుని పొలంలోకి అడుగు పెడితే పొలం దున్నడం, పొలానికి కావలసిన నాటు వేయడం, వరి చేనుకు నీళ్లు పెట్టడం, పంట వచ్చే వరకు కంటికి రెప్పలా కాపు కాయడం, పంట పండి ఒడ్లు చేతికి వచ్చిన తర్వాత ఒడ్లును బియ్యంగా మార్చడం, ఇలా నోటికి ముద్ద దొరికే వరకు రైతు ముఖం మీద చిరునవ్వు ఉండదు. బాగా పంట పండిన తర్వాత రైతు చిరునవ్వు చిందిస్తాడు. ఇలా రైతుల కష్టం వల్ల మనం అందరం అన్నం తింటున్నాం. రైతులు పడే కష్టానికి మనమందరం గర్వపడాలి. ఇది కేవలం పొలాలు కావు, ఇవి మన సంస్కృతి సంప్రదాయాలు అని మర్చిపోకూడదు. పొలంలో నిలబడి ఆ పచ్చదనం చూస్తే మనసు చాలా ఆనందంగా ఉంటుంది.
పట్టణంలో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా పల్లెటూరిలో లభించే ఆనందం, ఆప్యాయత, ప్రశాంతత వేరొక చోట లభించాలి. కాలం గడిచే కొద్దీ వ్యవసాయం చేయడం తగ్గిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, కానీ రైతు కష్టం మాత్రం మారలేదు. మా ఊరిలో నాకు నచ్చే ప్లేస్ అంటే మా ఊరి వాగు. మా ఊరిలో ఉండే వాగుతో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మా చిన్నప్పుడు ఎక్కువగా వాగులోనే ఆడుకునే వాళ్ళం. ఎప్పుడు వాగొచ్చినా మేము వాగులో చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళం. కొన్నిసార్లు ఫ్రెండ్స్ అందరం కలిసి ఈత కొట్టడానికి వెళ్ళే వాళ్ళం. ఇక్కడ ఉన్న ఈ వాగులోని నీరు ముందు ఉన్న ఊర్ల నుండి వస్తుంటాయి. కొంతమంది చేపలు పట్టడానికి వలతో వచ్చేవారు. చేపలు పట్టి ఇక్కడనే అమ్మేవారు. ఇక్కడ ఉన్న ఇసుకలో చిన్న చిన్న గూళ్ళు కట్టి మా ఫ్రెండ్స్ వాటిని చెడగొట్టడం, వారి వెంట పరిగెడుతూ ఆటలు ఆడుకోవడం ఇంకా నా మదిలో మెదులుతూ ఉన్నాయి. వాగులో మెయిన్గా కబడ్డీ బాగా ఆడేవాళ్ళం. స్కూల్ అయిపోగానే కబడ్డీ ఆడడానికి వాగులోకి వచ్చి దెబ్బలు తగిలినా సరే అది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకునేవాళ్ళం. ఒళ్ళంతా ఇసుకతో నిండిపోయేది. ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్గా చేపల కూర తినేవాళ్ళం. రాత్రి వేళ ఇంటి ముందు మంచం వేసుకొని వెన్నెల్లో చంద్రుడి చూస్తూ కథలు చెప్పుకుంటూ నిద్రపోయేవాళ్ళం. ఇలా మా ఊరి వాగుతో మాకు చాలా అనుబంధాలు ఉన్నాయి. వాగులో ఎన్విరాన్మెంట్ చాలా అందంగా ఉంటుంది. సూర్యాస్తమయం అయ్యేటప్పుడు సూర్యకిరణాలు నీటి మీద పడినప్పుడు నీళ్లు బంగారు రంగులోకి మెరుస్తాయి. మా ఊరికి వెళ్ళినప్పుడల్లా ఒకసారి వాగు దగ్గరికి వచ్చి చల్లటి గాలిని పీల్చుకొని ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాము. ఇలాంటి ఎన్విరాన్మెంట్ సిటీలో ఎక్కడ దొరకదు. అసలు సిటీలో ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, దానివల్ల మనశ్శాంతిని కోల్పోతాయి. అందుకే అప్పుడప్పుడు మా ఊరికి వచ్చి ఇలా సేద తీరుతాను. 2007 సంవత్సరంలో బాగా వాగు రావడం వల్ల ఆ నీటి తాకిడికి బ్రిడ్జి కూలిపోవడం వల్ల మళ్ళీ వాగొస్తే బ్రిడ్జి కూలిపోకుండా పెద్ద బ్రిడ్జిని నిర్మించారు. ఇప్పుడు ఈ బర్డ్స్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు, కానీ ఒకప్పుడు బర్డ్స్ అనేది మినిమం ఒక 12 to 13 కలర్స్ అనేది బర్డ్స్ ఉండేవి. సో ఇప్పుడు వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉండడం వల్ల సో బర్డ్స్ కూడా కనబడలేదు. చేపలు కూడా పట్టలేకపోతున్నారు. ఆల్మోస్ట్ 20 years తర్వాత 2025లో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఇక్కడ ఇసుక మొత్తం కనుమరుగా అయిపోయింది. ఆ బావిలో ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ ఇసుక ఉండేది అనేది లేకపోవడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే మంచి మా ఊరి గురించి నాకు గుర్తొచ్చినప్పుడల్లా మా స్కూల్ డేస్ నాకు చాలా బాగా గుర్తొస్తాయి. ఎవ్రీడే స్కూల్ బ్యాగ్ తీసుకొని స్కూల్లోకి వెళ్ళగానే స్కూల్లో ఆడుకుంటున్న మా ఫ్రెండ్స్ స్కూల్ బెల్ మోగగానే అందరం కలిసి ప్రార్థన చేయడానికి లైన్లో నిలబడే వాళ్ళం. ప్రార్థన అయిపోగానే మా తరగతి గదిలోకి వెళ్ళే వాళ్ళం. మేము గడిపిన క్షణాలు అన్నీ ఒక మధురమైన క్షణాలు. మధ్యాహ్నం బెల్ మోగగానే బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి లంచ్ బాక్సులు ఓపెన్ చేసి ఒకరినొకరు ఏం వండినావు, ఏం తెచ్చినావు అనుకుంటూ ఈరోజు నీ బాక్స్లో ఏముంది, ఏం కూర తెచ్చినావు అనుకుంటూ ఒకరినొకరు ఈ వంటకాలు రుచి చూస్తూ తినేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అల్లర్లు, మేము పాడిన పాటలు, మా టీచర్ ఇచ్చిన పనిష్మెంట్లు ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. లంచ్ టైం తర్వాత మాకు కొన్ని ఆటల పీరియడ్స్ ఉండేవి. మేము క్రికెట్ బాగా ఆడేవాళ్ళం. మేము అందరం టీమ్స్గా విడిపోయి క్రికెట్ బెట్టింగ్ పెట్టుకొని గ్రూప్స్ని మెయింటైన్ చేస్తూ ఆడేవాళ్ళం. సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 క్లాసులు ఉంటాము. సో మా స్కూల్తో ఉన్న మెమోరీస్ ఎలా ఉంటాయంటే చెయ్యని అల్లరంటూ లేదు. స్కూల్లో అల్లర్లో కింగ్ అనమాట, అట్లుంటాయి. పెట్టి క్రికెట్స్ ఆడేవాళ్ళం. సో గెలిచినా ఓడిపోయినా మాకు ఒక గేమ్స్లో ఒక మంచి ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ లాగా అయిపోయేది. సో అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మేము వాలీబాల్, క్రికెట్ ఇలా అన్ని రకాల గేమ్స్ ఒక విధంగా చెప్పాలంటే డిస్ట్రిక్ట్ వైజ్, మండల్ లెవెల్లో మేము ఆడేవాళ్ళం. ఏంటంటే
స్టడీ ఆల్మోస్ట్ 90% ఉండేది, 10% వచ్చేసి గేమ్స్ ఉండేది. నిజంగా అప్పటి రోజులు గుర్తు చేసుకుంటే ఆ రోజుల్లో మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు అనే పాట జ్ఞాపకం వస్తుంటుంది. ఇలా మా స్కూల్లో ఎన్విరాన్మెంట్ చాలా బాగా అనిపిస్తుంది. నాకు చాలా బాగా ఇష్టమైన టీచర్ మల్లికార్జున్ టీచర్. ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్ మెమరీస్ చాలా ఉన్నాయి. అప్పుడున్న సిచ్యువేషన్లో టెక్నాలజీ ఎక్కువ లేదు. టెక్నాలజీ లేకపోవడం వల్ల మాకు గేమ్సే ప్రపంచం అయిపోయింది. మా స్కూల్లో ముఖ్యంగా మా టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మల్లికార్జున్ సార్ మ్యాథ్స్ టీచర్ అంటే చాలా ఇష్టం. మా టీచర్ మ్యాథ్స్ బాగా చెప్పేవారు. వాళ్ళు భవిష్యత్తులో బాగుపడాలని ప్రోత్సహించేవారు. కాకపోతే ఆ టైంలో మాకు అదే ఒక ప్లెడ్జ్. దాన్ని ఎట్లా బట్టి పట్టేవాళ్ళం అంటే నిద్రలో లేపినా సరే ఆ ప్లెడ్జ్గా చెప్పేవాళ్ళం అన్నమాట. మా టీచర్స్ ఎట్లా ఉండేవాళ్ళం అంటే చాలా క్రమశిక్షణ ఉండేది. మా స్కూల్లో చదువుతున్న వారు ఎంతోమంది జీవితంలో సెటిల్ అయిన వారు ఉన్నారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్లు సాధించిన వారు, కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు, కొంతమంది విదేశాలకు వెళ్ళిన వారు, కొంతమంది సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు. మా ఊరికి వచ్చినప్పుడల్లా మా ఫ్రెండ్స్ని కలుస్తుంటాను. మేము చేసిన అల్లర్లు సరదాగా మాట్లాడుకుంటూ గడిచిన కాలాన్ని నెమరు వేసుకుంటాము. అలాంటి మూమెంట్స్ జీవితంలో చాలా ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. గురువుల ప్రేమ, శిక్షణ ఇవన్నీ మాకు బలమైన పునాది. కొన్నిసార్లు తిట్టినా కొట్టినా ఆ శిక్షల వెనుక వీళ్ళు బాగుపడాలి, చదువుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న విద్యార్థులు మీరు కూడా మీ విలేజ్లో మీ గురువుల మీద ఇలాంటి అభిప్రాయమే పెట్టుకోండి. బాగా చదువుకోండి, మీరు మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఒక్కసారి స్కూల్ నుంచి బయటకు వచ్చినాక మనకు ప్రపంచం అంటే తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మేము చాలా భయపడేవాళ్ళం. ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూసి ఒకరిని ఒకరు నవ్వుకునేవాళ్ళం. స్కూల్ నుండి వెళ్ళేటప్పుడు గురువుల మాటలు, స్నేహితుల ఆటలు, సరదాగా పాడుకునే పాటలు ఇవన్నీ ఇంకా నా మదిలోనే ఉన్నాయి. స్కూల్లో నా ఎడ్యుకేషన్ ఎలా ఉండేదంటే చదువు ఒక్కటే జీవితం కాదు, చదువు వల్ల నీ జీవితం బాగుపడాలి అనే మా గురువుల మాటలు ఇంకా నా మనసులో ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో ఫెయిల్యూర్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఫెయిల్యూర్ అనేది జీవితానికి సంబంధించింది కాదు, సక్సెస్కు ఒక మొదటి మెట్టు. మార్కులు కేవలం నెంబర్స్ మాత్రమే, అవి నీ జీవితాన్ని డిసైడ్ చేయకూడదు అని మా గురువులు చెప్పారు. స్కూల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నిజంగా మళ్ళీ ఛాన్స్ వస్తే ఒకసారి స్కూల్ డేస్ వెళ్ళాలని అనిపిస్తుంది. కానీ గడిచిన కాలం మనకు ఆ అవకాశాన్ని ఇవ్వదు. కాబట్టి చదువుకునేటప్పుడు చాలా బాగా శ్రద్ధగా చదువుకోవాలి. ఇవన్నీ మా ఊరిలోని జ్ఞాపకాలు. ఇలా నా అనుభూతులను మీతోని షేర్ చేసుకోవాలని అనుకున్నాను. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy.
hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.